హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనం ఒక హైలీ వెల్త్ కాంబినేషన్, అంటే ఆస్ట్రాలజీ మొత్తంలోనే వెల్త్ రాజయోగాలు చాలా ఉంటాయి. వెల్త్ క్రియేట్ చేసే రాజయోగాలు బర్త్ చార్ట్లో కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి పర్టికులర్గా. బట్ మేజర్ మాస్టర్ ఒక ప్లేస్మెంట్ ఉందన్నమాట. ఇది రీసెంట్గా ఒక మా ఫ్రెండ్ ఒక పర్సన్ గురించి ఎప్పుడు చెప్తుంటాడు. ఆ పర్సన్ గురించి ఎక్కువ మాట్లాడని రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్తారంటే, ఆయన కన్స్ట్రక్షన్ మీద కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. చాలా కాస్ట్లీ ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు, చాలా తక్కువ డబ్బులతో. ఆ ప్లేస్లో అసలు మామూలుగా ల్యాండ్ కొనలేము. కొన్ని పర్టికులర్గా పర్మిషన్స్ లేని చోట కూడా పర్మిషన్ వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి ఈజీగా కన్స్ట్రక్షన్లు అన్నీ కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్లు అమ్మేసి ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పాడు అనమాట. ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో ఆయన అంత ఫాస్ట్గా మనీని ఎర్న్ చేస్తుంటే, ఎంత టఫెస్ట్ టైంలో, ఇలా డబ్బులు సంపాదించిన ఎంత కష్టంగా ఉండే టైంలో ప్రస్తుతానికి అంతలాగా ఎర్న్ చేయడానికి ఏంటి రీజన్ అనేది ఈయన క్యూరియాసిటీ అనమాట. అందుకని మొత్తానికి ఆయన దగ్గర బర్త్ డీటెయిల్స్ తీసుకుని నాకు ఇచ్చి, ఒకసారి తను చూడు, ఇది చాలా ఇంపార్టెంట్ అనేసి 4 సార్లు అన్నాడు. నీకు ఇంపార్టెంట్, నాకు కాదు అని నేను నవ్వాను. ఆయన దాంట్లో ఇలా బర్త్ చార్ట్ ఓపెన్ చేయగానే ఇప్పుడు నేను చెప్పిన ఈ కాంబినేషన్ ఉందన్నమాట. అంటే ఆస్ట్రాలజీలోనే మొత్తానికి చాలా భారీ రాజయోగాన్ని ఇచ్చే ఒక కాంబినేషన్ అన్నమాట. అయితే మరి అది ముఖేష్ అంబానీకి ఉండాలి కదా అంటే, ఇది ఉండే పర్సన్ చేసే యాక్టివిటీ బట్టి, ఎఫర్ట్ బట్టి ఉంటుంది అనమాట. ఆయన దగ్గర క్యాపిటల్ కూడా ఉండాలి కదా. ఆయన దగ్గర ఎంత క్యాపిటల్ ఉందో దాన్ని బట్టి. ఇప్పుడు ముఖేష్ అంబానీకి ధీరుభాయ్ అంబానీ హ్యూజ్ క్యాపిటల్ ఇచ్చాడు. ఈయనకి కూడా అలా ఇస్తే ఈయన ఇంకా అంబానీలు 10 మంది పనికిరారు ఈయన ముందు, ఈ రాజయోగం ముందు. కానీ ఈయన దగ్గర ఉన్న అమౌంట్కి ఈయన ఎర్న్ చేసేది అంబానీ కంటే ఎక్కువ ఉంటుంది. అంబానీకి ఇప్పుడు ఒక ₹1,00,000 ఇచ్చి నువ్వు రిచ్ అవ్వంటే ఎంత స్పీడ్ మీద అయితే ఆ గ్రాఫ్ వెళ్తుందో ఆయన కెరీర్ మనీ పరంగా, ఈయన అంతకంటే 10 రెట్లు స్పీడ్ ఉంటుంది. బట్ ఈయన దగ్గర ఉన్న క్యాపిటల్తోనే సర్వైవ్ అవ్వగలుగుతాడు, దాంతోనే చేయాలి. ఆ కాంబినేషన్ ఏంటంటే, సెకండ్ హౌస్ లార్డ్ 11th హౌస్లో ఉన్నాం. 11th హౌస్ అంటే అక్యుములేషన్ వెల్త్, సెకండ్ హౌస్ అంటే మనీ హౌస్. మనీ హౌస్ లార్డ్ వెళ్ళి వెల్త్ అక్యుములేషన్ హౌస్లో ఉన్నాడు. పైగా అది జూపిటర్ అనమాట. ఏ ప్లానెట్ అయినా ఓకే, అందులో జూపిటర్ వెల్త్ కారక, 2 హౌసులకి కారకత్వం వహించే జూపిటర్ సెకండ్ లార్డ్ 11th హౌస్లో ఉన్నాడు. అందుకే ఆయన కన్స్ట్రక్షన్ చేసేస్తున్నాడు. అక్కడ పర్మిషన్ దొరకడానికి చాలా కష్టం. ఆ ప్లేసుల్లో పర్మిషన్ దొరకదు, ఇంతవరకే వేయాలి, ఇన్ని ఫ్లోర్లు వేయాలని ఉంటుంది. బట్ మేనేజ్ చేసి కట్టేసి లూప్ హోల్స్ అన్ని చూసుకొని కరెక్ట్గా ఆ ప్లేసెస్లో ఎంతకన్నా వెళ్ళిపోతాయి. వేరే చోట కన్స్ట్రక్షన్ ఎంతోమంది చేస్తుంటారు, సేల్ అవ్వకాల బిల్డింగ్ ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఆయన అంతలాగా అలాంటి పర్టికులర్ ప్లేసెస్లో వెళ్ళి చేసి యూజ్గా గెయిన్ అయ్యాడు. ఇందులో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయనకి జూపిటర్ సెకండ్ లార్డ్ 11th హౌస్లో ఉన్నాడు. అండ్ జూపిటర్ ప్లేస్మెంట్ కంటే జూపిటర్ ఆస్పెక్ట్ పవర్ఫుల్ అనమాట. సో జూపిటర్ ఆస్పెక్ట్ ఎక్కడ పడింది, 11th హౌస్లో ఉండే ప్లానెట్ 5th హౌస్ నుంచి వస్తుంది. సో 5th హౌస్ అనేది 9th హౌస్కి 9th హౌస్, 9th-కి 9th, 5th అనమాట. లక్ హౌస్ 9th హౌస్ అంటే, 9th-కి 9th, 5th హౌస్ అంటే అది ఇంకా ప్యూర్ లక్ అనమాట. పాస్ట్ లైఫ్లో ఆయన చేసుకున్న పుణ్యం, పూర్వజన్మం పుణ్యం అంటారు 5th హౌస్. దాన్ని వెరీ ఆస్పిషియస్ జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు 5th హౌస్ని. లైఫ్ చాలా ఈజీగా ఉండబోతుంది సైన్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ దొరికాడు. నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసేది ఏంటంటే, నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టమను, సో ఇట్లా దీంట్లో ఆయనతో పాటు పార్ట్నర్షిప్ పెట్టు. నా దగ్గర అలా అంత మనీ లేదు, నీ దగ్గర ఎర్న్ చేస్తున్నావు కదా. యాక్చువల్గా నేను ట్యాక్స్ కన్సల్టెంట్, నా ప్రొఫెషన్ వేరే. సో దాని త్రూ వచ్చే మనీని ఆయనతో పాటు పెట్టు అని చెప్పి అడిగాడు అనమాట. నేను పెట్టమనేటప్పుడు, అమ్మో పర్మిషన్లు రాని చోట చేస్తున్నాడు, మళ్ళీ ఏమైనా అయితే నేను ప్రాబ్లం ఫేస్ చేస్తానేమో అని భయపడ్డాను. బట్ నేను ఆయన కాంబినేషన్ చూసిన తర్వాత 100% కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఆయనతో పాటు అసోసియేట్ అయ్యి చేసేటప్పుడు అది చాలా భయంకరమైన రాజ్యం కాబట్టి, ఎంత దరిద్రంలో ఉండేవాడినన్నా లాక్కెళ్ళిపోయి లాంటి కాంబినేషన్ అనమాట. సో కళ్ళు మూసుకుని ఆయనతో పాటు అసోసియేట్ అవ్వచ్చు అనమాట. అండ్ మీ పిల్లల బర్త్ చార్ట్లో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఎవరి బర్త్ చార్ట్లో కానీ, రిలేషన్స్లో ఇది ఉన్నా, ఆ పర్సన్ చచ్చే టైంకి చాలా హ్యూజ్ వెల్త్ అటైన్ చేస్తారు అనమాట.
చాలా భయంకరమైన వెల్త్ రాజయోగ కాంబినేషన్ అనమాట. దాని తర్వాత ఇంకేదైనా బోలని ఉన్నాయి రాజయోగాలు వెల్త్కి సంబంధించి, బట్ ఇది మాస్టర్ అనమాట. సో మీ బర్త్ చార్ట్లో ఇది ఉంటే మీ దగ్గర ఉండే క్యాపిటల్తో మీరు చాలా హ్యూజ్ వెల్త్ని అటైన్ చేస్తారండి, అందులో ఉంది. కాబట్టి చాలామందికి ఇది ఉన్న ఏదో చిన్న జాబ్ చేసుకుని దాని సీక్రెట్ తెలియక అలా రన్ చేసుకుని ఉంటారు, వాళ్ళ లైఫ్ అలా స్లోగా లీడ్ చేసుకుని ఉంటారు. బట్ ఇది ఉండేటప్పుడు వెల్త్ అనేది ఈజీగా వస్తుంది, చాలా గట్టిగా ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి వెల్త్ అక్యుములేషన్ చేసుకోవడానికి ఏదైనా యాక్టివిటీ ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే బాగా గెయిన్ అవుతారు అన్నమాట. యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఈ రాజయోగం ఉన్న ఉపయోగం ఉంది బర్త్ చార్ట్లో. ఇంకా రాజయోగాలు వెళ్తూ ఉన్నాయి, అవి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. బట్ మాస్టర్ ఏది అంటే ఇదే, 2nd హౌస్ లార్డ్ 11th హౌస్లో ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్.